కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న టైంలో నందిని సుందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఈ జడ్జిమెంట్ లో ఆయన ఇచ్చిన కీ జడ్జిమెంట్ సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. అవి ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. అసలు ఏంటి జడ్జిమెంట్, ఏంటి స్టోరీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు అపోజిషన్ తరపున వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా కంటెస్ట్ చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు జడ్జిగా చేసేటప్పుడు సాల్వా జుడుం సంబంధించి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. సల్వా జుడుం అనేది ఛత్తీస్గఢ్లో ఒక మూవ్మెంట్ అనమాట. యాక్చువల్లీ మనందరూ తెలుసు 2000s 1990s ఈ టైంలో విపరీతంగా నక్సలిజం ఆ ప్రాంతంలో, బస్తర్ ప్రాంతంలో ఎక్కువ టైంలో మనం చూస్తే ఈ బెల్ట్ మొత్తం ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఏపీలో కూడా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు కావచ్చు, ఈ ఏరియాస్లో ఎక్కువగా నక్సలిజం ప్రబలుతున్న టైంలో ఛత్తీస్గఢ్లో ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. అది అప్పట్లో మహేంద్ర కర్మ అని చెప్పి అప్పట్లో పొలిటీషియన్ అనమాట. ఆయన స్టార్ట్ చేసిన ఉద్యమం. అది కాస్త ఆ తర్వాత సల్వా జుడుం, పీస్ మార్చ్ అని చెప్పి గోండి లాంగ్వేజ్లో దాని పేరు సల్వా జుడుం అనమాట. యాక్చువల్ ఇదేంటంటే ఎవరైతే యూత్ ఉంటారో, ట్రైబల్ పాపులేషన్ ఉంటారో, లోకల్ పీపుల్ ఉంటారో ఛత్తీస్గఢ్లో, వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇచ్చి, పోలీస్ ట్రైనింగ్ ఇచ్చి, స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ లాగా అదంతా వాలంటరీ బేసిస్ మీద రిక్రూట్ చేసుకుని వాళ్ళని ఇన్ఫార్మర్స్ లాగా, ట్రాన్స్లేటర్స్ లాగా, లేకపోతే ఫైటర్స్ లాగా వాళ్ళు ఉపయోగించుకోవడం అనమాట. వాళ్ళ చేతికి గన్లు కూడా ఇస్తారు. ఇది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అఫీషియల్ గా చేపట్టిందనమాట.